నువ్వు తాగే సిగరెట్తో చచ్చిపో, కానీ ఆ పొగతో పక్కన వాళ్ళని చంపకు. కడుపు నిండా పరస కాలేదాకా తాగు. త్రాగి మూసుకొని ఇంట్లో పడుకో. బయట తిరిగి నాన్సెన్స్ న్యూసెన్స్ రెండూ చేయకు. నాన్నగారు నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం నాయనా. ఇంతకాలానికి మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది నాయనా. నీవు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోమ్మా. తప్పకుండా మీకు మంచి పేరు తెస్తాను నాన్నగారు. సరే నాయనా, చాలా సంతోషం. మేము పొలం పనికి వెళ్తున్నాం కానీ జాగ్రత్తగా నువ్వు పనికెళ్ళు. అలాగే నాన్నగారు. హాయ్ మాధవి. హాయ్ మధు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నేను అటే వెళ్తున్నాను, రా వదిలిపెడతా. అలాగే. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. ప్లీజ్ నన్నేం చేయకండి ప్లీజ్. ఏం చేస్తున్నావురా? ఏ నీకు తెలీదా? కొన్ని సెకండ్ల సుఖం కోసం ఆడిదాని జీవితం నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి నా కథ చెప్తా విను, తర్వాత ఏం చేయాలో నీ ఇష్టం. బాగా చదువుకో అయ్యా. మాలా కష్టపడబాకు, గాలి తిరుగుళ్ళు తిరగకు. మంచి చదువుకో అయ్యా, జాగ్రత్త. అక్క, ఆడు బుర్ర తినబాకు, వాళ్ళు బాగానే చదువుకుంటారు. ఇదిగో ఇద్దరు కలిసిపోతారు, బాగా చదువుకుంటారు. చెప్పడం మన బాధ్యత కదా తమ్ముడు, అందుకే చెప్తున్నాను. సరే పదండి, మనకి పని టైం అవుతుంది. వీళ్ళు ఎలాగూ బాగానే చదువుకుంటారు. ఉంటాను, జాగ్రత్త. బాయ్ నాన్న. ఇక పదవే. సరే, పద టైం అవుతుంది. ఆయన్న ఎవర్రా మీరు? అన్నా, రోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం, కానీ మీరు ఏమంటారన్న భయంతో ఆగిపోయామన్నా. మేమెందుకు అనుకుంటాం? ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. అన్నా, మీ ఇద్దరు పేర్లు? నా పేరు మస్తాన్, వీడి పేరు నాగూర్. నా పేరు కిషోర్, వీడి పేరు మణి. ఇదిగో తీసుకో. ఎలా ఉంది? బాగుందా? బాగుందన్నా. సూపర్. Cheers. అయినా ఎంతకాలం సోది మాట్లాడుకుంటాం? ఒక ఫిగర్ దొరికితే. ఫిగర్ దొరికితే మనం ఏడెందుకుంటాం రా? చెప్పు రేయ్, మీ కాలేజీలో ఎవరన్నా ఫిగర్ ఉంటే తీసుకురండి రా. మా కాలేజ్ అయితే కష్టం కానీ
గీత ఉంది, మా క్లాస్మేటే. వాళ్ళు మా పక్క వీధే. దాని స్ట్రక్చర్ ఉంటుంది. అబ్బబ్బబ్బా, బాగానే ఉంటుంది కానీ అది అన్న అంటది కదరా. వాళ్ళు అలాగే అంటారు కానీ ఒక 2 వేసిన తర్వాత వాళ్ళే బావా అంటారు. మరి మనం ఏం చేద్దాం చెప్పండి. మరి ఎలా తీసుకురావాలన్నా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అమ్మాయి వచ్చేటప్పుడు నువ్వు నోట్స్ అడుగు, నేను ఆటోలో వస్తా. ఇంతకీ అమ్మాయి ఎన్ని గంటలకు వస్తుంది? స్టడీ అయిపోయేలాగే రాత్రి 7 అవుతుంది. ఆ టైంలో స్ట్రీట్లో ఎవరు ఉండరు. అది చాలు మనకి. ఇప్పుడు ఎందుకు? ఈరోజే. ఇప్పుడు టైం 3 అయింది. ఇంకా 4 అవర్స్ ఆగితే 7 అవుతుంది. ఈలోపు మనం మందుతో ఎంజాయ్ చేద్దాం, టైం పాస్ చేద్దాం. హాయ్ గీత. అన్నా, కాలేజీకి ఎందుకు రావట్లేదు? ఊరెళ్ళాను, అందుకే రాలేదు. నీ దగ్గర ఈ 1 వీక్ క్లాస్ నోట్స్ ఉంటే ఇస్తావా? రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను. దాని ఉందన్నా, ఇస్తా. నాకు నరేష్ సార్, ఈ అమ్మాయి ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరో ఇమీడియట్గా కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని చెప్పు త్వరగా. సార్, ఈ అమ్మాయి పేరు గీత సార్. కాలేజ్ స్టూడెంట్ సార్. ఆల్రెడీ మన కానిస్టేబుల్ రవిని పంపించాను సార్ ఎంక్వైరీకి. 2 వెళ్ళారు సార్. త్వరగా తీసుకొని రమ్మని చెప్పు. అంకుల్ మీరు గీతక్క గురించి అడుగుతుంది. అవును, నాకు తెలుసు గీతక్కని ఎవరు తీసుకెళ్లారో. ఎవరు? మణి అన్న ఇంకో 3. దాని ఉందన్నా, ఇస్తా. నాకు అన్నా అరుస్తున్నట్టుందన్నా. మనోడు కేకలు పెట్టేస్తున్నాడు. అరవకుండా ఏదో ఒకటి చెయ్యి. దీనికి అప్పుడే మెలకు వచ్చినట్టుందే. ఆ మత్తు చాలాసేపు వదలన్నావు. అవును, వదలదు. మన వంటసేపు మత్తులోనే ఉంది కదా. దొరికేస్తామేమోనన్నా. ఏం దొరకం, కంగారు పడకండి. ఏం చేశారు? దీనికి మెలకు వచ్చేసింది. నేను ఇంకా మొదలు పెట్టలేదన్నా, ఇంత లోపల లేచేసి. అబ్బా, ఏం చేద్దామన్నా? అన్నా, ఇప్పుడు ఇది బయటికి వెళ్ళి చెప్తే మన పరిస్థితి ఏంటి?
చాలా ఈజీ, నేను చెప్తాను కదా. సరే నేను చూసుకుంటా. ఓకే అన్న. అన్న భయంగా ఉందన్న, మన గురించి అందరికి తెలిసిపోద్ది కదన్నా. రేయ్, మనం చేసేటప్పుడు ఎవరూ చూడలేదు, అక్కడ ఏ ఎక్కువ వదలలేదు, ఇంకెలా తెలిసిపోతుందిరా. నువ్వు మామూలుడివి కాదన్నా, చాలా సింపుల్గా మర్డర్ చేసేసావు. నన్ను పొగడకండిరా. కమాన్ బాయ్స్, అటాక్! అయ్యగారు ఏమంటారు? పీడం ఇలా చేశాడు. ఏంది మరి? అయ్యా దండాలయ్యా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా పనిలోకి? మీలాంటి వాళ్ళకి పని ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. మిమ్మల్ని అసలు ఊర్లోంచే గెంటేయాలా? అసలు మీకు పని లేదేం లేదు, వెళ్ళిపోండి. వెళ్ళండి పోండి, పోండి. ఏం కొడుకుని కన్నావమ్మా? ఛీ, ఏమన్నా తాగి చావరాదు? బంగారం లాంటి పిల్ల జీవితం పాడు చేసినారు కదరా. మీ జీవితాలు నాశనం గాను. ఎందులో అన్న దూకి చావరాదు? తల్లి చచ్చిపోయినప్పుడే వీడు చచ్చిపోయినా బాగుండు. ఏంటి చచ్చిపోయారా? ఒరేయ్, ఏడని తాగితే మహా పాపం రా. ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయండి. ఏంటి చూస్తున్నారు? జరగండి, పక్క జరగండి. రేయ్, పారిపోండ్రా. పారిపోమంటే అర్థం కావట్లేదురా మీకు? రాజేష్ సార్, ఎంత దూరం వెళ్ళుంటారా వీళ్ళు? ఒక 10 మీటర్స్ వెళ్ళి ఉంటారు సార్. కాల్చగలమంటావా? ఏమయ్యా, ఇంత సర్వీస్ అయినా కానీ మన ఫైరింగ్లో పెద్ద మార్పు ఏం రాలేదే. సార్, ఇప్పుడు మీడియాకి ఏం చెప్దాం సార్? వాళ్ళకి ఏదో ఒకటి చెప్దాంలేవా. ఇలాంటి నా కొడుకులు బ్రతికుండడం వల్ల బ్రతుకున్న వాళ్ళకి రోల్ మోడల్గా తయారవుతారు. అయినా అమాయకులైన వీడి తల్లిదండ్రులే చచ్చిపోయారు. ఇంక వీడు బ్రతికుండి సాధించేదేముంది? ఇక మీదట ఎవరికైనా సరే రేప్ చేయాలని థాట్ రావాలంటేనే ఉచ్చపడాలి. లెట్స్ మూవ్. ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన వ్యక్తుల్లో నేనొక్కరిని. విన్నావుగా నా కదా, నువ్వు కూడా నాలాగా ఎన్కౌంటర్ అవుతావా? ఒక్కసారి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. రామయ్య, నీ కొడుకు వాళ్ళ కాలేజీలో చదివే అమ్మాయిని రేప్ చేసి చంపేశాడంట. ఏమండి? అమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా. తప్పే, నన్ను క్షమించమ్మా. క్షమించండి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా. అమ్మయ్యా, నా వల్ల ఒక్కడు మారాడు. సరే పద, ఇంటి దగ్గర నేను వదిలేస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు.
ఓకేనా? చూశారు కదా, ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దు. నాలాగా ఎన్కౌంటర్లో బలి కావద్దు. క్షణికావేశాలతో చేసే తప్పుల వల్ల మీతో పాటు మీ కుటుంబాలు ఎంత బలవుతున్నాయో ఒక్కసారి చూడండి, కాస్త ఆలోచించండి. మా ఈ చిత్రాన్ని చూసి ఒక్కరైనా మారుతారేమోననేదే మా ఈ చిత్ర నిర్మాణ ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రంలోని కథ, కథనం వాస్తవిక సంఘటనల ఆధారంగా తీసుకున్నాం, కల్పితం కాదు.